హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇచ్చే అంటే లైక్ అనేది నాకు ఫ్యూచర్ లో అనేది చాలా ఉపయోగపడుతుంది కదా. ఇంకా మొట్టమొదటిగా ఉదయాన్నే వెస్లిం టీతోనైతే నేనైతే వ్లాగ్ అనేది మొదలు పెట్టాను. వెస్లిం టీ అనేది మనకి అంటే వెయిట్ లాస్ అనేది బాగా ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే ఈ కప్స్ కూడా నేను డిమార్ట్ లో అయితే తీసుకున్నాను, కానీ కొంచెం పెద్దగా ఉన్నాయి, గ్లాస్ టైప్ లో కావాలని ఎప్పటి నుండో అనుకున్నాను. ఇంకా అడిగాను, కొంచెం చిన్నవి ఉన్నాయా అంటే లేదు ఇవే ఉన్నాయి అనేసి అయితే అన్నారు. కాకపోతే ఇక మళ్ళీ డిమార్ట్ కి వెళ్ళము ఎప్పుడు వెళ్తామో అనేసి సర్లే అనేసి అవైతే తీసుకున్నాను. ఇంకా వాటర్ అయితే వేడి చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇంకా మా ఆయనకైతే నేను లైట్ గానే వేసి ఇచ్చాను. ఇంకా నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకున్నాను పౌడరు. కొంచెం స్పైసీగా మంచిగా పుల్లగా ఇంకా లెమన్ ఫ్లేవర్ లాగా ఉంటుంది. ఇది జస్ట్ ఏం లేదు, పౌడర్ లాగా వస్తుంది. మనము ఈ హాట్ వాటర్ లో కలుపుకొని తాగడమే ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇంకా ఫస్ట్ అయితే ఉదయం అయితే మా ఆయన నేనైతే వెస్లిం టీతోనైతే మొదలు పెట్టాను. ఇంకా ఇంటి ముందైతే బండలు ఉంటాయి కదా, అసలు ఈ గాలి దుమారానికైతే ఫుల్ దుమ్ము డస్ట్. నేను ఎక్కువ నడవను, అంటే బయట ఇప్పుడు మా హస్బెండ్ నేనే ఉంటాము కదా, అసలు పిల్లలు అనేది ఆడుకోవడం అనేసి ఇక్కడ ఏం ఉండదు, మేమిద్దరమే ఉంటాము. నేను ఏమైనా బట్టలు వాష్ చేసినప్పుడు అయితే బయటికి వెళ్తాను. కాకపోతే అసలు అంటే మనకు అంటే ఎక్కువ మీరు చూస్తున్నది డస్ట్ ఉన్నట్టు అవి ఉన్నట్టు ఏం కనిపించదు. కాకపోతే గాలి దుమారానికి దుమ్ము అనేది డస్ట్ కొంచెం గాలికి అనేది అట్లా డస్ట్ అయితే వస్తుంది, ఆటోమేటిక్ గా అయితే వస్తుంది కదా దుమ్ము అనేది. కానీ కాబట్టి ఇంకా పొద్దున ఇక దుమ్ము ఉన్నా లేకపోయినా ఇక ఖచ్చితంగా అయితే ఇట్లా మంచిగా బండలు అయితే ఊడ్చిన తర్వాత ఫస్ట్ ఇక నీళ్ళతోనైతే కడుగుతున్నాను. చూడండి ఎంత డస్ట్ వస్తుందో, 2 days ఒకసారి కడిగినా కానీ ఇలా బాగా డస్ట్ వస్తుంది. ఇంకా మా ఆయన ఉంటే హెల్ప్ చేసేవాడు, ఇంకా పొద్దున్నే ఉదయాన్నే ఆటోకి అయితే వెళ్ళిపోయిండు. ఇంకా నేనే కొన్ని బకెట్ల వాటర్ అనేది ఇంకా నింపుకొచ్చుకుంటూ ఈ బండలు అయితే కడిగాను. ఇక మా ఆయన ఉంటే పెద్ద బకెట్లు ఉంటే హెల్ప్ చేసేవాడు, కొంచెం హెల్ప్ చేయమంటే వాటర్ అనేది హెల్ప్ చేసాడు, అక్కడ పెడతాడు. ఇక నేనే చిన్న బకెట్ లో హాఫ్ తీసుకొచ్చుకుంటూ ఇంకా వాటర్ అయితే ఇట్లా చల్లాను. ఇంకా నాకు కూడా అట్లనే ఆ డస్ట్ అనేది కాళ్ళకు అంటుతుంది కదా, అంతేగా నాకు మంచిగా అనిపించదు అనేసి ఇంకా బట్టలు వాష్ చేసినప్పుడు కూడా ఇలా బయటకు వస్తుంటాను కాబట్టి కాళ్ళకు అనేది మట్టి అంటే మట్టి లాగా అనిపిస్తే నాకు మంచిగా అనిపించదు. ఇంకా అట్లా అనిపిస్తే వెంటనే ఇట్లా బండలు అయితే కడిగేస్తాను. ఇది ఇంటి ముందు వ్యూ అండి, ఇలా ఉంటది. అక్కడ మీకు ఒక రూమ్ కనిపిస్తుంది కదా, అది స్టోర్ రూమ్ అనమాట. అంటే మేము రెంట్ కి ఉంటున్నాము, అది అంటే ఓనర్ వాళ్ళది. అందులో ఇంకా పాములు అవి ఇవి కూడా తిరిగేటి, అసలు చాలా తిరుగుతూ ఉంటాయి. కాకపోతే చూస్తూ ఉండాలి. అక్కడ ఒక నిమ్మ చెట్టు ఉంటది, అసలు నేను అక్కడ కూడా ఊడుస్తూ ఉంటాను, కానీ అప్పుడు బాగా చెత్త రాలేదు. ఇప్పుడైతే చెత్త అయితే అంతగా ఏమైతే రావడం లేదు. అక్కడ మీకు చెట్లు చూపిస్తున్నాను కదా, అప్పుడప్పుడైతే ఇట్లా చూస్తూ నడవాలి. ఎందుకంటే నాకైతే 2-3 సార్లు ఇంకా పాము అయితే కనిపించింది. అసలు అక్కడ కొంచెం ఇట్లా రంధ్రం లాగా ఉంటది అనుకుంటా, ఆ రంధ్రంలో నుండే వస్తుంది. ఎందుకంటే అటు ఇంకా మా ఫ్రంట్ కు చూస్తే మొత్తం చెట్లే, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇంకా ఆ చెట్లకైతే ఇంకా అప్పుడు చలి ఎక్కువ, అంటే ఎండకే గాని లోపట ఎట్లనో ఇక ఉండలేక అయితే ఇంకా బయటికి ఇట్లా తిరుగుతూ ఉంటాయట. కానీ చూస్తూ నడవాలి. ఒకసారి అయితే నేను ఊడుస్తూ ఉన్నప్పుడే నాకైతే అక్కడ కొంచెం మూలకైతే కనిపించింది. అప్పటి నుండి అక్కడైతే ఇక కొంచెం భయం అవుతుంది ఇక నడవాలంటే. కాకపోతే తప్పదు కదా, ఇక మనం పల్లెటూరులో ఉన్నప్పుడు కూడా అసలు మా ఇల్లు కూడా అక్కడైతే మా ఇంటి వెనకాల మొత్తం చెట్లు ఉంటుండే, అక్కడైతే ఇంకా కిందనే పడుకుంటూ ఉండేదాన్ని. ఎట్లయినా దేవుడు అయితే ఇంకా బ్రతికిస్తాడు, ఇక ఇంకేమున్నది అనేసి ఇంకా నేనైతే ఇంకా ఏం అంటే పట్టించుకోవడం కాదు, జాగ్రత్తగా కూడా ఉండాలి. కాకపోతే అలా అనేసి దానికి బెటర్ గా అయితే నేనైతే ఏం చేయలేను కదా ఇప్పుడు, ఎందుకంటే ఇక మేమైతే అక్కడైతే మాకు కంఫర్ట్ గానే ఉంటది, హౌస్ బాగానే ఉంటాము. ఆ తర్వాత బండలన్నీ ఇక మొత్తం నీళ్లు చల్లిన తర్వాత నీళ్లు కొట్టేసి ఆ తర్వాత ఇక బాసలు ఉంటే తోమాను. మీకైతే నేను తక్కువనే చూపించాను. తర్వాత ఇంకా మళ్ళీ అంటే ఇంకా 2-3 గిన్నెలు ఎక్స్ట్రానే ఉండే, అవి కూడా తోమాను. అసలు ఫ్రెండ్స్ చెప్పాలంటే మనము వీడియోస్ చేయాలంటే ఒక షార్ట్స్ అనేది చేయాలంటే మనకి దానికి కావలసిన ఎక్విప్మెంట్స్ అనేవి చాలా అవసరము. అదే మైక్ కానీ స్టాండ్ కానీ చాలా అవసరము.
నేనైతే రీసెంట్‌గా ఇంకా స్టాండ్ తీసుకున్నాను గానీ మీషోలో అది కొంచెం బ్రేక్ అయిపోయింది. దానివల్ల నేను మళ్ళీ రిటర్న్ ఆప్షన్ అయితే పెట్టాను. ఎప్పటినుండో అనుకుంటున్నాను. తీసుకోవాలనేసి. కాకపోతే అస్సలు ఇగ నాకు అంటే ఇగ బడ్జెట్ అంటే నేను హాస్టల్‌లో ఉన్నాను. ఈ ఇయరే గదా! నా మ్యారేజ్ అయింది. ఇంకా ఇక్కడ వ్లాగ్స్ అయితే తీస్తున్నాను. అక్కడ స్టడీ వ్లాగ్స్. అంటే నాకంత టైం ఉండకపోతుండే చదువుకుంటుండే గాని, లేకపోతే స్కూల్‌లో వర్క్ చేసినప్పుడన్నా పొద్దున పోయి సాయంత్రం వస్తుండే. ఇగ అక్కడ అంతగానం ఏం తీస్తాము. అంటే స్టాండ్ అనేది నాకేం అవసరం లేకుండే. కాకపోతే కనీసము సెల్ఫీ స్టిక్ అయినా ఖచ్చితంగా ఉంటుంటే బాగుండేది. అది నేను నార్మల్‌గానే ఇంకా చేసుకోవచ్చులే అనుకున్నాను. కాకపోతే నేను న్యూగా ఛానల్ ఎవ్వరైతే పెట్టాలనుకుంటున్నారో, యూట్యూబ్‌లో మంచిగా గ్రోత్ అనేది కావాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా మైక్ గాని, స్టాండ్ గాని, ట్రైపాడ్ గాని ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. ఇది నేనిచ్చే మీకు సజెషన్ ఓకేనా? నాలాగా మీరు ఇబ్బందులు పడొద్దనేది నేనైతే అనుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే ఇంకా వీడియో అంటే ఫోను పట్టుకొని వీడియోస్ తీసుకోవాలంటే చాలా చాలా కష్టం ఉంటది. అసలది సరిగా రాదు. అది వచ్చినా గాని మనము అంటే పెట్టుకోవడం అయితే అంటే కంఫర్టబుల్ అసలు పెట్టుకోలేము. చాలా ఇబ్బందిగానే ఉంటది. అట్లా వీడియోస్ అనేవి సరిగ్గా రావు. వ్యూస్ అయితే సరిగ్గా రావు. నేనైతే చాలా ఫేస్ చేసినాను. ఇంకా ఎవరైనా మా అక్క వాళ్ళ పిల్లలు, అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉన్నప్పటికి తీస్తది గానీ, ఎవరు లేనప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. ఇప్పుడైతే మీకు నేను కూరగాయలైతే చూపించాను గదా! ఇంకా మార్కెట్‌లో రాత్రి అయితే తీసుకొనొచ్చాను. ఇంకా వాళ్ళు ఆల్రెడీ పాలకూర మీద వాటర్ కుట్టి పెడతారు గదా! నేనైతే కవర్‌లను అలానే ఉంచాను. మాకైతే ఫ్రిడ్జ్ లేదు. కాబట్టి ఇంకా వాటర్ అంటే కవర్‌లోనే అలానే ఉండిపోతాయిలే అనేసి జస్ట్ నేను ఆహ్, వ కవర్ అనేది ఓపెన్ చేసి అయితే పెట్టాను. అలా కవర్‌లోనే ఓపెన్ చేయడం ద్వారా అయితే కొంచెం వాటర్ ఉండి కొన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఇంకా ఫ్రిడ్జ్ లేదు గాబట్టి, ఫ్రిడ్జ్‌లో ఉంటే అయితే మంచిగానే ఉండేది. ఇగ నార్మల్‌గా బయటనే పెట్టినాము గాబట్టి, ఇగ చాలా కొంచెము ఖరాబ్ అయినట్టయింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంకా పొద్దున్నుండి వాటర్ కుట్టి పెడతారు గదా! ఆకుకి. ఇంకా చెప్పాలంటే ఇట్లా ఫ్రిడ్జ్ అంటే నేను క్లాతులు కట్టి పెడదామనుకున్నాను. కాకపోతే రాత్రే గదా తీసుకొచ్చాను. అది 9 గంటలకు. అంటే నేను ఒక బయటికి వెళ్ళి పని ఉండే. ఇంక రిటర్న్ వచ్చినప్పుడైతే తీసుకొచ్చాను. ఉదయాన్నే గదా వండేస్తాను. ఎందుకులే ఇంకా క్లాత్‌లో కట్టడం అనేసి నేను కట్టలేదు అన్నమాట. కాకపోతే ఇంకా ఒక రాత్రే గదా! ఇంకా బానే ఉంటదిలే అనుకున్నాను. కాకపోతే ఇగ కొంచెము అది ఖరాబ్ అయింది. అంటే బాగా ఖరాబ్ కాలేదు. అంటే వాటర్ లాగా ఉన్నది. ఆకైతే కొంచెం ఖరాబ్ అయింది. ఇంకా దోసకాయలు గూడా ఆహ్, అర కిలో రూ. 30 అసలు రెండే వచ్చినాయి. చాలా అంటే ఇగ రేట్ అయితే నాకు ఎక్కువనే అనిపించింది. కాకపోతే సమ్మర్ గదా! కూల్‌గా ఉండడానికైతే ఇంకా దోసకాయ అనేది ఇప్పుడు సమ్మర్ ఎట్లున్నది ఎండలైతే విపరీతంగా కొడుతున్నాయి. అసలు ఇంట్లో ఉంటే గూడా ఘోరంగా ఎండున్నది. చాలా వడగాలి అసలు ఇంట్లో ఉంటే గూడా వడగాలిలాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా కూరగాయలు లేకపోయేసరికి నేనైతే ఇంగ ఈ మధ్యల పప్పు కూర బాగా చేశాను. ఇంకా మా ఆయనైతే మళ్ళీ అంటే ఇగ పాలకూర పప్పు చేస్తా అనైతే నేనన్నాను. అబ్బా! ఊకే పప్పు కూరనేనా ఇంకా తిని బోర్ కొడుతాంది. మరెట్లా చేయాలి? ఉత్త కర్రీలాగా చేయాలనంటే, సర్లే కర్రీలాగానే చెయ్యి అనేసైతే అన్నాడు. అంటే పాలకూర పప్పు అంటే తినలేదు. అంటే చాలా రోజులైతుంది. కాకపోతే ఇంకా నాకైతే పాలకూర పప్పు చేయాలనిపించింది. అంటే ఉత్త పప్పు, టమాటా పప్పులాగా అయితే చేస్తున్నాను. గంగవేల కూర పప్పు కూడా చేశాను కానీ, పాలకూర పప్పు చేయక చాలా రోజులైతుందనేసి పాలకూర పప్పు కాంబినేషన్‌లో చేద్దామనేసి అయితే నేననుకున్నాను. ఇంకా మళ్ళీ పప్పు యాడ్ చేస్తావా? అబ్బా! నాకు బోర్ కొడుతుంది ఏమొద్దు అనేసి అయితే అన్నాడు. సర్లే అనేసి ఉత్త కర్రీ అయితే చేశాను. ఆ తర్వాత అప్పటికి టైం అయితే 10:30, 11 అయితుంది ఫ్రెండ్స్. ఇగ నేను వంట అవన్నీ చేసేసరికి. ఎందుకంటే గ్యాస్ అనేది ఒక రైట్ సైడ్ మాత్రమే వర్క్ చేస్తుంది. దానిపైనే బియ్యం పెట్టాలి. దానిపైనే కర్రీ వండాలి కాబట్టి కొంచెం లేట్ అయితుంది. ఇంకా పాలకూర గదా! ఇంకా ఆకుకూరలంటే ఉడకడం అనేది కొంచెం తొందరనే ఉడుకుతది. ఇకపోతే వాటిని కట్ చేసుకోవడమే గదా! కొంచెం లేట్ అయితది. అందుకనేసి ఇంక పాలకూర నేను ఒక్కొక్కటి ఇట్లా ఏరుకుంటూ ఇగ మంచి సీక్వెన్స్‌గా కట్ చేసేసరికి కొంచెం లేట్ అయింది. ఆ తర్వాత బట్టలనేది ఎప్పటిదప్పుడే వాష్ చేసుకోవాలి. ఇంకా ఇవి 2 డేస్ అండి. 2 డేస్ బట్టలే. కాకపోతే ఇగ అవే బాగా అనిపిస్తది. ఇంకా బయట చూస్తేనో ఎండ విపరీతంగా కొడుతుంది. 10కి విపరీతంగా ఎండనేది వస్తాంది. ఇగ బాగా బయటైతే ఎండ కొడుతుందనేసి ఇంగ నేనైతే బయట పిండకుంటే ఇగ లోపలనే పిండుతాను. ఇంకా లోపటైతే మంచిగానే బండలు అంటే ఇట్లా బానే ఉంటది. నేను ఎప్పటిదప్పుడు అంటే చీపురుతోనైతే వాష్ చేస్తాను. ఇగ మళ్ళీ ఉతికేటప్పుడు గూడా ఒకసారి సర్ఫ్ నీళ్ళేసి చీపురుతోని అటు ఇటు అని ఇంగ ఇక్కడే లోపటనే ఉతికాను. మాది ముందు అంటే అటాచ్ బాత్రూమే.
ఇంకా కిచెన్ లాగా ఉన్నది కూడా రేకులే. కాకపోతే లోపట ఉన్నా గానీ నాకు విపరీతమైన చెమటలు. కానీ తప్పదు గదా! ఇంకా బట్టలనేది ఎప్పటిదప్పుడే పిండుకుంటేనే ఇంకా ఈజీగా ఉంటది. మళ్ళీ ఇగ వాటిని ఇంకా 2 రోజుల కంటే ఎక్కువ ఉంచిననుకో ఇగ నాకే ఇగ చాలా సేపు అనిపిస్తది. ఇగ ఉతకలేక ఎక్కువ ఇగ ఆష్టకచ్చినట్టయితే అనిపిస్తది. ఇంకా ఇంట్లోనే ఉంటున్నా గదా! ఏం చేస్తున్నా ఇంకా ఫోన్ పట్టుకోనో, ఇంకా వ్లాగ్ అనేది ఎలా చేయడం అనేసి ఇంకా చూస్తూ ఉంటా గదా! ఎందుకు టైం వేస్ట్ చేయాలనేసి ఇగ ఫస్ట్ అయితే బట్టలైతే వాష్ చేశాను. ఇక అన్నం కర్రీ అయితే అయిపోయింది. ఇక ఉదయాన్నే అయితే నేను ఫస్ట్ విస్లిమ్ టీ అయితే తాగిన. ఒక చపాతీ ఉండే. ఆ చపాతీ మాత్రమే ఇంకా ఒకటుంటే తిన్నాను. మొన్న మామిడికాయ పచ్చడి పెట్టామన్నాం గదా! ఇగ మా ఆయన 2 రోజులకు ఒకసారి కలుపుతున్నాడు. ఇగ కలిపిందుంటే కొంచెము గట్టిగా అట్లనే ఉంటే నేనైతే చపాతీ అయితే తిన్నాను. చూడండి నా ఫేస్ చూసిల్లా ఎంత చెమటలో ఎండ ఘోరంగా ఎండ కొడతాంది. ఒక్క నిమిషం గూడా ఇంకా చెప్పులు లేకుండా అయితే నేనైతే అస్సలు ఉండలేకపోయినా. ఇంకా ఫుల్లు కాలుతున్నాయి కాళ్ళైతే. ఇంక నేనైతే చెప్పులేసుకొని ఇగ బట్టలైతే ఆరేస్తున్నాను బయట. మనకైతే చలికాలం వస్తేనో ఎలా ఉంటది, అసలు ఎండ రావడం లేదు, రావడం లేదు అనేసైతే అనుకుంటాము. కాకపోతే ఇప్పుడైతే ఎండాకాలము అసలు ఏంది ఇంతగనం ఆ ఎండ అనేసైతే అనుకుంటాము. ఇట్లనే ఉంటది ఒక్కొక్క సీజన్‌కి. ఇది ఎప్పుడనంటే ఇది మధ్యాహ్నానికి రైస్ అన్నమాట. అంటే పొద్దున నేను రైస్ పెట్టాను. అంటే కొంచెమే పెట్టాను. ఎక్కువ పెడితే మళ్ళీ మా ఆయన అంటే వస్తే వస్తాడు. ఏమన్నా కిరాయి ఉంటే మళ్ళీ రాడు. ఇంకా అన్నం వేస్ట్ అయిపోతది. అన్నం అంతా మెత్తగా అయిపోతదనేసి ఇంకా నేనైతే ఎక్కువైతే పెట్టలేదు. కావాల్సిందంటే మళ్ళీ మార్నింగ్ టైమ్‌లో తినేసి తర్వాత పెట్టొచ్చులే ఆఫ్టర్‌నూన్ అనేసి నేను ఇంట్లోనే ఉంటున్నా. అంటే బయటికెళ్ళిపోతే ఖచ్చితంగా ఎక్కువనే పెడతాను. ఇగ ఇంట్లోనే ఉంటే అప్పుడు అంటే మళ్ళీ తర్వాత పెట్టొచ్చులే అనేసి ఇంకా రైస్ అయితే ఆఫ్టర్‌నూన్‌కి గూడా ఒక కప్పుడైతే పెట్టాను. ఇవేందంటే మన చిక్కుడు గింజలును, శనగలన్నమాట. ఇవి రాత్రంతా నానబెట్టిన మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండైతే తెచ్చుకున్నాను. ఆ చిక్కుడు ఇత్తులైతే ఇంకా ఇంటి దగ్గరనే ఇట్లా వేసిల్లు గదా! అంటే చిక్కుడుగాయలంటే ఇట్లా ఇంటికన్నే పెంచిల్లు కాబట్టి నేను ఇంటి దగ్గర నుండైతే అది తీసుకొచ్చుకున్నాను. ఇగ దాంతోనైతే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు గదా! అనేసి ఫస్ట్ ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా నూనెలో గోలిచ్చి పెడితే మంచిగా స్నాక్స్ లాగా మంచిగా తినొచ్చు బావుంటుంది. ఇంకా నేను గూడా వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నాను. అందుకనేసి ఇంకా రాత్రి అయితే మాక్సిమము 8 లోపు ఇంకా అంటే 8 లోపు తినాలి. కాకపోతే ఇగ నేనైతే ఏమనుకున్నానైతే ఇగ 8 తర్వాత అసలు తినొద్దు. ఇంకా బెటర్‌గా అయితే 7 వరకే తింటే బావుంటది. కాకపోతే ఆల్‌మోస్ట్ ఇగ సాయంత్రము 4 అంటే తిన్నా గాని ఆ తర్వాత ఇట్లా ఏదో ఒకటి అంటే గడకయితే పజ్జొన్నలయితే అయిపోయినాయి. ఇంకా పజ్జొన్నలయితే తెప్పించుకోవాలి. గడకలాగైనా తాగొచ్చు. ఇగ నాటు రవ్వ గూడా ఎందుకో నాకు వేడిగా అనిపిస్తది. అందుకనేసి ఈ సమ్మర్‌లో ఇగ నాటు రవ్వ గూడా అసలిగ నేను సరిగ్గా తినడం లేదు. అదే ఉప్మా నాటు రవ్వతోని ఉప్మా చేస్తారు గదా! అది గూడా నేను తినడం లేదు. ఇగ మాక్సిమము సాయంత్రం అయితే ఏదో ఒకటి అంటే రైస్ గాకుండా నార్మల్‌గా ఫ్రూట్సో ఏదన్నా ఇట్లా గుగ్గిలలాగా, స్నాక్స్ లాగా ఏదో ఒకటి తినాలి. ఎందుకంటే నేనైతే ఇంకా వెయిట్ అనేది తగ్గాలనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేశాను. తర్వాత పచ్చిమిర్చి, ఆనియను, కొంచెం కరివేపాకు వేశాను. అంటే కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. మొన్నైతే ఏదో రాజ్మా అయితే చేశాను. కొంచెం ఆయిల్ ఎక్కువైంది ఫ్రెండ్స్. అందుకనేసి నేను ఇప్పుడైతే ఆయిల్ కొంచెమే వేశాను. నెక్స్ట్ పసుపు వేసుకున్నాను. ఉప్పు, ఇగ కారం పొడి అనేది వేయలేదు. ఎందుకంటే ఇది ఇంక నేను పచ్చిమిర్చి వేశాను గదా! ఆ తర్వాత అవి కొంచెం నూనెలో గోలిన తర్వాత ఈ చిక్కుడిద్దులు, ఇంకా శనగలైతే అదే మనం బుడ్డ శనగలు అంటాం గదా! అవి నేను రాత్రంతా నానబెట్టుకొని ఇట్లా సాయంత్రం అంటే ఎంతైతుంది టైం ఒక 3 అయితుంది. ఆ టైంలో చేస్తున్నాను ఇది నేను. మళ్ళీ పైనుండి ఇంకా పచ్చి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంటే వేంపని ఇట్లా పైనుండి చల్లుకోవాలి. కొంచెం టేస్టీగా అనిపిస్తది. ఇవే అండి నేను మైక్ తీసుకున్నాను. అండ్ సెల్ఫీ స్టిక్ గూడా తీసుకున్నాను. తక్కువ బడ్జెట్‌లోనే తీసుకున్నాను. ఇంకా మీ దగ్గర డబ్బులు మంచిగున్నాయంటే ఎక్కువ అంటే 2000 అట్లా 3000 వరకు గూడా ఉంటది. అంటే మనము ఎంచుకున్న అంటే కాస్ట్‌ని బట్టి ఉంటది ఫ్రెండ్స్. ఇంకా మీ దగ్గర డబ్బులు అంటే ఉన్నాయి పర్వాలేదు నేను తీసుకోగలను మంచిదనంటే మీరు కాస్ట్ ఎక్కువనే పెట్టి తీసుకోండి. ఓకేనా? ఇదైతే నేను తక్కువ బడ్జెట్‌లోనే తీసుకున్నాను. ఇది నేను పట్టుకున్నదైతే ఫోన్‌కి మనము ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా! అక్కడ పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోవడం ద్వారా మనకి ఫ్యాన్ వేసుకొని గూడా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. ఎటువంటి డిస్టర్బ్ ఉండదు. ఇంకా చార్జర్ గూడా వచ్చింది. ఇదే అండి సెల్ఫీ స్టిక్.
ఇదే జస్ట్ నేను మొన్ననే అంటే ఆర్డర్ పెడితే మొన్ననే వచ్చింది. అసలు ఇదేదో తీసుకునేది ఎప్పటి నుండో తీసుకుంటే అయిపోయేది అనుకునేదాన్ని. అంటే నాకు తెలిసిన ఇంకా మా ఇంటి దగ్గర ఒక చెల్లె కూడా సజెషన్ చేసింది. "అక్క నువ్వు వీడియోస్ తీస్తున్నావు కదా! మంచిగా ట్రైపాడ్ తీసుకో బావుంటది." మా ఫ్రెండ్ కూడా అన్నది. కాకపోతే ఇంకా అంతగా ఇగ పర్వాలేదులే ఫోన్ పట్టుకొని తీస్తున్నా కదా! ఎందుకులే అనేసి అయితే అనుకున్నాను. కాకపోతే ఇది కంపల్సరీ అండి. ఇది కంపల్సరీ అని చెప్తున్నాను. ఎవరైతే వీడియోస్ తీసుకోవాలనుకుంటున్నారో మన దగ్గర ఖచ్చితంగా ట్రైపాడ్, మైక్ ఇట్లా సెల్ఫీ స్టిక్ కంపల్సరీగా ఉండాలి.